హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనము నేషనల్ వార్ మెమోరియల్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఈ లొకేషన్ వచ్చేసరికి ఇది ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ అండి. న్యూఢిల్లీ ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ ఈ నేషనల్ వార్ మెమోరియల్ అనేది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2019లో దీన్ని అయితే స్టార్ట్ చేశారండి. సో ఇది ఏంటంటే మన సోల్జర్స్ 1947 తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్లో ఎవరైతే దేశం కోసం సోల్జర్స్ సాక్రిఫైస్ చేశారో, సో వాళ్ళ కోసం ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఉన్నది వాళ్ళకి గుర్తుగా ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ వీడియోలో మనము దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదండి, ఇది స్టార్టింగ్. ఇదైతే నేషనల్ వార్ మెమోరియల్ అయితే వ్యూ ఎలా ఉంటుంది, కంప్లీట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే అరౌండ్ మనకి 40 acres ల్యాండ్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడైతే టైమింగ్ చూడొచ్చు మీరు. మార్నింగ్ 9 to 7:30 వరకు, మార్నింగ్ 9 to మనకి 8:30 వరకు. అంటే సమ్మర్ వింటర్ టైమింగ్ వేరే వేరే టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఆన్లైన్లో మనము డిజిటల్ ట్రిబ్యూట్ అంటే డిజిటల్ హోమేజ్ అనేది మనం పే చేయవచ్చు అనమాట. సో మీ ఏం లేదంటే ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అని అడుగుతారు. అవన్నీ మీరు చేస్తే మనం డిజిటల్గా ట్రిబ్యూట్ అన్నది సోల్జర్స్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి డిజిటల్గా ట్రిబ్యూట్ అన్నది మనం అయితే చేయొచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ. సో డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే ఇక్కడ మీకు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మీ పేరు అవన్నీ వస్తుంది. మీకు మెసేజ్ కూడా ఒకటి వచ్చింది అనమాట మీ ఫోన్కి, మీరు ఇలా ట్రిబ్యూట్ అయితే పే చేశారు అని. సో మీరు ఖచ్చితంగా అక్కడ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే డిజిటల్ ట్రిబ్యూట్ అయితే మీరు పే చేయండి. సో ఇది స్టార్టింగ్ అండి, ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. సో ఇండియా గేట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే నేషనల్ వార్ మెమోరియల్ విజిట్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు ఇండియా గేట్కి వెళ్తే ఖచ్చితంగా అయితే నేషనల్ వార్ మెమోరియల్ అయితే విజిట్ చేయండి. సో ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి అండి, ఇది కంప్లీట్గా 4 సర్కిల్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అమర చక్ర అండి, సెకండ్ వన్ వచ్చేసరికి త్యాగ చక్ర, థర్డ్ వన్ వచ్చేసరికి వీరత చక్ర, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రక్ష చక్ర అండి. సో ఈ 4 సర్కిల్స్లో డిజైన్లో అయితే ఈ నేషనల్ వార్ మెమోరియల్ అనేది డిజైన్ అయితే చేశారండి. సో సెంటర్లో మీరు చూడొచ్చండి, ఇది ఇటర్నల్ ఫ్లేమ్ అమర జవాన్ జ్యోతి అయితే మీకు ఈ నేషనల్ వార్ మెమోరియల్లో ఉంటుందండి. ఇది 24 hours వెలుగుతూనే ఉంటుంది. దీన్ని అమర జవాన్ జ్యోతి అంటాము. మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. సో ఇది 3వ సర్కిల్ అండి, వీరత చక్ర. సో ఈ సర్కిల్ ఏంటంటే ఒక గ్యాలరీని అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. సో దీంట్లో ఏంటంటే బ్రోంజ్ మెటల్ యూజ్ చేసి క్రాఫ్టింగ్ అయితే చేశారండి. బ్యాటిల్ ఆఫ్ గంగా సాగర్ అని దాన్ని అయితే ఇక్కడ డిపిక్ట్ చేశారు. బ్రోంజ్ మెటల్లో మొత్తం ఇదైతే చేశారు. సో మీరు చూడొచ్చు క్లియర్గా అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని అయితే క్రాఫ్టింగ్ అయితే చేశారండి, డిజైన్ అయితే చేశారు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ తీత్వాలా. సో బ్యాటిల్ ఆఫ్ తీత్వాలా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డిజైన్ అయితే చేశారండి, మొత్తం క్రాఫ్టింగ్ చేశారు క్లీన్గా. సో ఎలా జరిగింది ఏంటి అనేది ఒక పిక్చర్ ఫార్మేట్లో అయితే బ్రోంజ్ మెటల్ యూస్ చేసి అయితే వీళ్ళు మనకి గ్యాలరీలో అయితే ప్రజెంట్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆపరేషన్ ఆఫ్ మేఘదూత్ అండి. సో ఆపరేషన్ ఆఫ్ మేఘదూత్ పిక్చర్ని అయితే వీళ్ళు ఇక్కడ డిపిక్ట్ అయితే చేశారు, చూడొచ్చు మీరు. సో చాలా బ్యూటిఫుల్గా సోల్జర్స్ హిల్ని క్లైమ్ చేస్తున్నట్టయితే క్లియర్గా అయితే డిపిక్ట్ అయితే బాగా చేశారండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆపరేషన్ మేఘదూత్ అయితే క్లియర్గా అయితే డిపిక్షన్ చేశారు, చూడొచ్చు మీరు వీడియోలో క్లియర్గా.
సో ఇది చూడొచ్చండి, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ 1947 1948లో. సో ఆ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్లో సోల్జర్స్ ఎవరైతే లైఫ్ను సాక్రిఫైస్ చేశారో వాళ్ళని దీని మీద అయితే క్రాఫ్ట్ చేశారండి. సో ఇది వచ్చేసరికి ట్యాగ్ చక్ర అండి. ఇది ట్యాగ్ చక్ర ఏంటంటే గ్రైనైట్ స్టోన్ మీద ట్యాబ్లెట్ లాగా డిజైన్ మీద మనకి గోల్డెన్ లెటర్స్లో సోల్జర్స్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు, ఎవరైతే సాక్రిఫైస్ చేశారో సో ఆ పర్టికులర్ వార్లో. సో ఈ గ్రైనైట్ స్టోన్ యూస్ చేసి దాని మీద గోల్డెన్ లెటర్స్లో అయితే వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేశారు. సో మీరు చూడొచ్చు, కంప్లీట్గా సర్కిల్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఆపరేషన్ మేఘదూత్ అండి, 1984. సో ఈ ఆపరేషన్ మేఘదూత్లో ఎవరైతే లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారో కంట్రీ కోసం, ఇండియా కోసం, సో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. గోల్డెన్ లెటర్స్లో అయితే ఈ గ్రైనైట్ స్టోన్ మీద అయితే మెన్షన్ చేశారు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఆపరేషన్ విజయ్ అండి, 1999. ఇది కార్గిల్ వార్ కూడా అంటాం మనము. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వార్లో ఆపరేషన్ విజయ్లో ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ నేమ్స్ని ఇక్కడైతే మెన్షన్ చేశారండి. గోల్డెన్ లెటర్స్లో ఈ గ్రైనైట్ స్టోన్ మీద అయితే వీళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేశారు క్లియర్గా. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోమాకండి నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం. ఇది ఇండియా పాకిస్తాన్ వార్ అండి, 1965 ఇండియా పాకిస్తాన్ వార్లో సాక్రిఫైస్ చేసిన నేమ్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి చూడండి. సో మొత్తము ఈ గ్రానైట్ స్టోన్ మీద అయితే క్లియర్గా క్రాఫ్టింగ్ అయితే చేశారు. ఇక్కడ చూస్తే మీరు 2021 వరకు అయితే నేమ్స్ అయితే మెన్షన్ చేశారండి. ఆ తర్వాత మొత్తం ఇది ఎంటీగా పెట్టారు. మేబీ ఫ్యూచర్లో ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయడానికి. ఇదంతా ఎంటీ అండి, ఇదంతా ఎంటీగా ఉంది, మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడ మనకి నేషనల్ వార్ మెమోరియల్లో సువెనీర్ షాప్ కూడా ఉందండి. మీరు ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో మీ కలీగ్స్ కానీ ఇక్కడైతే మీరు షాపింగ్ అయితే చేయొచ్చండి. సువెనీర్ షాప్ అయితే ఇక్కడ మీకు ఉంది, చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఏదో తీసుకెళ్తున్నారు. సో టీషర్ట్స్ అని, పెన్స్ అని, డైరీస్ అని, బుక్స్ అని, వాల్ పేపర్స్ అని, సో చాలా ఉన్నాయండి. మీరు లోపలికి అయితే కెమెరా అయితే ఎలవ్ లేదు, బట్ నేను బయట నుంచి అయితే దాన్ని షూట్ చేశాను. సో మీరు ఖచ్చితంగా నేషనల్ వార్ మెమోరియల్ అయితే ఈ షాప్ని అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.